హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్య రాజ్. ఈరోజు స్పెషల్ వచ్చేసి చిట్టి మురుకులండి. చాలా పర్ఫెక్ట్గా, చాలా గుల్లగా, చాలా బాగా వస్తాయండి. ఎవరైనా ఫస్ట్ టైం చేసినా కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. పర్ఫెక్ట్ కొలతలతో చూపిస్తానండి. రండి చూసేద్దాం. ఇది 1 మంత్ వరకైనా స్టోర్ చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. పిల్లలకు, పెద్దలకు అందరికీ చాలా అంటే చాలా నచ్చుతుందండి. రండి ఎలా చేయాలో చూసేద్దాం. 2 కప్పుల వరకు బియ్యం పిండిని అయితే తీసుకొని మంచిగా జల్లించుకొని ఇలా డస్ట్ వస్తుంది కానీ పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు పుట్నాల పప్పు 1/2 కప్పు వరకు తీసుకుందాం. చట్నీ చేసే పప్పు అండి, షాప్లో పప్పు తీసుకొని ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాం. చూడండి, మెత్తగా పొడిలాగా మిక్సీ పట్టుకోవాలి పుట్నాల పప్పుని. చూడండి, ఈ పుట్నాల పొడిని బియ్యం పిండిలోకి వేసేసుకుందాం. అలాగే దొడ్డటుకులండి, ఇది కూడా 1/2 కప్పు వరకు తీసుకొని మిక్సింగ్ జార్లో వేసుకొని మంచిగా మిక్స్ పట్టుకుందాం. ఇది కూడా మెత్తగా పొడిలాగా అవ్వాలండి. ఇలా పొడిలాగా అయిన తర్వాత బియ్యం పిండిలోకి వేసేసుకుందాం. పుట్నాల పిండి, అటుకుల పిండి బియ్యం పిండిలో బాగా కలిసేలాగా ఇలా చేయితో బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1.5 స్పూన్ల వరకు కారం వేసుకుందాం. ఇప్పుడు 1/2 స్పూన్ వరకు సాల్ట్ వేసుకుందాం. అలాగే చిటికెడు పసుపు వేసుకుందాం. అలాగే 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకుందాం. 2 స్పూన్ల వరకు నువ్వులను వేసుకుందాం. వాము కూడా వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. వేసిన తర్వాత పిండిలో బాగా కలిసేలాగా ఇలా బాగా కలుపుకోవాలి. మంచిగా చేయితో కలిపేసుకొని ఇందులోకి 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకొని పిండిలోకి మంచిగా పిండికి మొత్తం ఆయిల్ బాగా పట్టేలాగా కలుపుకుందాం. చేయితో మొత్తం పిండికి బాగా ఆయిల్ పట్టించి కలుపుకోవాలండి. చూడండి, ఇలా చేయితో నొక్కుతూ పిసుకుతూ కలుపుకుంటే పర్ఫెక్ట్గా అవుతుందండి. ఇప్పుడు పిండిని ఇలా చేతిలోకి తీసుకొని ఇలా ముద్దలాగా అనుకుంటే ముద్దలాగా వస్తే కరెక్ట్గా రెడీ అయిపోయినట్టేనండి. ఇప్పుడు ఇందులోకి కాస్త వేడి నీళ్ళని వేసుకుంటూ కలుపుకుందాం. వేడి నీళ్ళు అంటే మరీ వేడి నీళ్ళు ఏం కాదు, కాస్త గోరువెచ్చని వాటర్ వేసుకుంటూ కలుపుకుందాం. కాస్త గోరువెచ్చని వాటర్ వేయంగానే స్పూన్తో కలిపేసుకుందామండి, ఎందుకంటే కాస్త వేడిగా ఉంటుంది కాబట్టి. ఇలా స్పూన్తో కలుపుకొని ఇంకా తర్వాత మళ్ళీ చేయి పెట్టి కలుపుకోవచ్చు. కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని అనేది మంచిగా పర్ఫెక్ట్గా కలుపుకోవాలండి. బాగా గట్టి కలుపుకోకుండా కొంచెం మెత్తగానే కలుపుకోండి. ఇగో నేను చూపిస్తున్నాను కదా, ఇలా కలుపుకోండి. ఇలా కలిపేసుకొని దీనిపైన మూత పెట్టి పక్కకు పెట్టేసుకుందాం, పిండి అనేది చల్లారకుండా. ఇప్పుడు మురుకులది తీసుకొని ఒకటి చూడండి, దీనికి మొత్తం ఆయిల్ పట్టించానండి. ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న పిండిని వేసి మురుకుల్లాగా, చిట్టి మురుకుల్లాగా రౌండ్గా చేసేసుకోవడమే. చూడండి, ఒక ప్లేట్లోకి అయితే నేను ఒక 10 వరకు చేసి పెట్టుకున్నాను. ఈ ప్లేట్ కాస్త ఆయిల్ రాసుకొని చేసుకున్నాను. చూడండి, ఆయిల్ వేడెక్కింది కదా, ఇప్పుడు ఇందులోకి ఒక్కొక్క మురుకులను వేసేసుకొని అన్నిటిని కూడా మంచిగా ఫ్రై చేసుకుందాం. చూడండి, ఇప్పుడు ఫ్రై అయిపోయింది కదా, తీసి పక్కకు పెట్టేసుకుందాం. అలాగే మిగతావి కూడా సేమ్ అలాగే కాల్చుకొని అన్నిటిని కూడా రెడీ చేసి పక్కకు పెట్టేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే చిట్టి మురుకులు రెడీ అండి. చాలా పర్ఫెక్ట్గా చాలా బాగుంటాయండి. ఎవరైనా ఫస్ట్ టైం చేసినా కూడా ఇలా పక్కా కొలతలతో చేయండి, చాలా బాగా వస్తాయి. చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. పిల్లలకు, పెద్దలకు ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. ఓకే ఫ్రెండ్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్స్ ప్లీజ్. రెసిపీని అయితే ట్రై చేయండి. బాయ్.